విజయసాయిరెడ్డికి సాక్షిగా మీకు గతంలో మీకేదో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పారు. సో దానికి సంబంధించి ఏంటి అనేది వచ్చి చెప్పండి అని సిట్ అధికారులు కూడా కోరడం జరిగింది. దానికి ఆయనకు కూడా గతంలో చెప్పారు, ఏదైనా నా వైపు నుంచి ఏదైనా కావాలంటే నేను చెప్తానని చెప్పారు. దీంట్లో కర్త కర్మ క్రియ పూర్తిగా రాజ్ కసిరెడ్డి. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కూడా పిలిచిన పరిస్థితి. గత కొద్ది రోజులుగా రాజ్ కసిరెడ్డి కోసం ఇటు హైదరాబాద్లో దాదాపుగా 15 బృందాలు, దాదాపుగా 50 మంది ఏపీ పోలీసులు సెర్చ్ చేస్తూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, ఆయన సతీమణి లేదంటే వాళ్ళ మరదలు ఉన్నటువంటి హాస్పిటల్కు సంబంధించి డైరెక్టర్గా ఉన్నటువంటి హాస్పిటల్లో సోదాలు, అట్లాగే ఆయన కారును సీజ్ చేయడం, తర్వాత వాళ్ళ నాన్నకు అమ్మకు వాళ్ళను కూడా కలవడం, మాట్లాడడం, వాళ్లకు నోటీసులు ఇచ్చి సిట్ కార్యాలయానికి రండి, మీరు సమాధానాలు చెప్పట్లేదని వాళ్ళను కూడా అడగడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. రాజ్ కసిరెడ్డి కోసం 15 బృందాలు మాత్రం గాలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి 18వ తారీఖు అంటే రేపు విచారణకు రావాలని ముందుగా సిట్ అధికారులు కోరారు. లేదు నేను 17న వస్తాను, రేపు రాలేనని చెప్పారు. సో ఓకే అని చెప్పి సిట్ అధికారులు చెప్పారు. మరి ఈరోజు రావాలి 10 గంటలకి, కానీ ఈరోజు కూడా కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోతున్నానన్నారు. మరి ఏంటో ఆ కారణాలు ఏంటో తెలియదు. ముందుగానైతే ఏదైతే 18వ తారీఖు ఇటు మిథున్ రెడ్డికి అదేవిధంగా విజయసాయిరెడ్డిని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదామని అనుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. నేపథ్యంలో నేను ముందే వస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు, కానీ ఇప్పుడు ఆయన రావట్లేదు, మరి ఎప్పుడు వస్తారో తెలియదు. సిట్ అధికారులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. సో అట్లాగే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా రేపు ఎంక్వైరీకి పిలిచారు. రేపు ఆయనతో పాటు కొద్దిమంది డిస్టిలరీలు, వీరెవరినైతే బెదిరించి వాళ్ళతో రాయించుకున్నారో, వాళ్ళతో ఈ బిజినెస్ చేయించారో వాళ్ళను కూడా, ఆ ఓనర్స్ని కూడా కూర్చోబెట్టి మిథున్ రెడ్డితో మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, సో మీకు నెల నెల ఇంత డబ్బు వచ్చింది, దాన్ని ఈ ప్లేస్కు మీరు చేరవేశారు, నెల నెల ఏం జరిగింది, ఎవరెవరిని బెదిరించారు, ఎంత స్కామ్ జరిగింది, ఎంత ఈ స్కీమ్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. నేపథ్యంలో ఇక్కడ చూస్తే కనుక మరి విజయసాయిరెడ్డి ఈరోజు ఎందుకు రాలేదు? ముందొస్తానని చెప్పారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు రావట్లేదు? అట్లాగే తాడేపల్లి ప్యాలెస్లో కూడా దీనికి సంబంధించి ఒక అలజడి కలుగుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే పూర్తిగా ఈ డొంక అంతా కూడా తీగలాగితే డొంక కదలడం, ఈ డొంక అంతా కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి ఆయన ప్రతి డిస్టిలరీ దగ్గర దాదాపుగా నెలకు 30 కోట్ల రూపాయలు వసూలు చేసేవారంట. మొత్తం ఓవరాల్గా 30 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పటి వరకు ప్రాథమికంగా అంతకు మించే ఉంటుంది, కానీ ప్రాథమికంగా 3,000 కోట్ల వరకు ఈ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ముట్టజెప్పారనే వార్తలు కూడా వస్తున్నాయి. సిట్ అధికారులు కూడా దానికి సంబంధించి సమాచారాన్ని సేకరించారు. పూర్తిగా ఇటు విజయసాయిరెడ్డి ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఒకవేళ విజయసాయిరెడ్డికి సంబంధించి ఆయన అల్లుడు కూడా ఈ డిస్టిలరీలో ఉన్నారనే వార్తలు మనం చూసాం. సో విజయసాయిరెడ్డి కూడా కొద్ది మందిని బెదిరించారనే వార్తలు. మరి ఈ నేపథ్యంలో నేను అప్రూవర్గా మారుతున్నానని చెప్పారా, లేదంటే నాకు తెలిసిన సమాచారం చెప్తానంటే అప్రూవర్గా మారుతున్నట్టే. సో ఆ టైంలో ప్రస్తుతం అయితే సాక్షిగా పిలిచినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిమంది న్యాయ కోవిదులు కూడా చెప్తా ఉన్నారంటే, కొద్దిమంది వీళ్ళు మాట్లాడినటువంటి అంశం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం సాక్షిగా పిలిచినప్పటికీ మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, సో మీకు దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే మీకు ఇంకా వీటి గురించి ఏమైనా తెలుసా, సో మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది, ఇట్లా ఏదైనా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మళ్ళీ నోటీసులు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అవసరమైతే అదుపులోకి తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుందని చాలామంది చెప్తా ఉన్నారు. ఇక ఈ తీగలు, ఇవన్నీ ఈ తీగలను లాగితే డొంక ఖచ్చితంగా కదులుతుందనే సమాచారం. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందనేది ఉత్కంఠ. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇన్ని రోజులు జరిగినటువంటి స్కామ్ కావచ్చు, బయటకు వస్తున్న వార్తలు ఒకటి, ఈ లిక్కర్కి సంబంధించింది ఒకటి. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో కుప్పలు తెప్పలుగా మూటలు అందాయి దీనికి సంబంధించిన వార్తలు.